అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ మేమిద్దరం కూడా అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఇదంతా కూడా మమకారంచే ఆకర్షింపబడ్డ మనస్సు వల్ల కలుగుతోందనేది కూడా మాకు తెలుసు. మా సమస్య అంతా ఏమిటి అంటే ఇంత జ్ఞానం కలిగి కూడా మేము ఎందుకు మరలలేకపోతున్నాం. జ్ఞానం కలిగి కూడా ఈ మాట అన్నారు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి కదా. వీళ్ళు నోరు జారో ఏమిటో వేదనతోనో ఈ మాట అన్నారు. ఏంటంటే తత్కిమే తన్మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి. ఇంత గొప్ప జ్ఞానులమై కూడా మా యొక్క వివేకము ఇలా మూఢత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అనగానే ఎత్తుకున్నాడండి మహానుభావుడు మహర్షి. ఏమిటి జ్ఞానమా? జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు అన్నాడు. మీకున్న జ్ఞానం ఏమిటి? మీకున్న జ్ఞానం అన్నిటికంటే చాలా గొప్ప జ్ఞానం అనుకుంటున్నారా? జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే. ఇక్కడ ఋషిరువాచ అని ప్రారంభించారండి. అందుకని సుమేధ అంటున్నాడు అనలేదు, ఋషిరువాచ అన్నారు. ఎందుకంటే వాడు సుమేధ కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, లేకపోతే సనత్కుమారుడు కావచ్చు. ఎవరైనా ఋషి చెప్పే మాట మాత్రం ఒక్కటే. అందుకు ఋషిరువాచ, ఇది ఋషివాక్కు. ఇక్కడి నుంచి బోధ మొదలవుతుంది. అంతేగాని ఇంక అమ్మవారి కథ రాలేదు కాదు. ఇది అర్థమైతే కానీ అమ్మవారి కథ అర్థం కాదు. ఇప్పుడు చెప్పింది ఏమాత్రం కాసింత అర్థం కాకపోయినా తర్వాత అమ్మవారి కథతో పూర్తిగా అర్థమైపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా వినవలసిన విషయములు ఇది. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే విషయశ్చ మహాభాగా యాతి చైవం పృథక్ పృథక్. జ్ఞానం అన్నారే, ఈ జ్ఞానం మీకే కాదు సర్వ జంతువులకి ఉంది అన్నాడు. అంటే మానవులకు ఒక్కరికే కాదు, జంతువులు. జంతువులు అంటే మనం కాదని అనుకోవద్దు, మనం కూడా వాళ్ళలో ఒక భాగం. పుట్టుక అనే ధర్మం దేనికుందో దాని జంతువుని అంటారు. జనన ధర్మం కలిగి జంతువులు. కానీ జంతువులందరికీ కూడా జ్ఞానం ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అది విభిన్న రీతులు. పృథక్ పృథక్ అంటే వేరువేరుగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా వస్తుంది. అందుకే ఈ జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు రకాల జ్ఞానం అందరికీ ఉంటుంది. ఒకటేమిటి అంటే ఇంద్రియ జ్ఞానం, రెండవది విషయ జ్ఞానం. అది ఇక్కడ రెండు వచ్చాయి. ఇక్కడ ఇంద్రియ జ్ఞానము అంటే మనకున్న ఇంద్రియాలు చర్మము, నేత్రము, చెవి, ముక్కు, నాలుక, ఈ ఐదు. ఈ ఐదింటితో మనం అనుభవించేవి ఐదు ఉన్నాయి. అవేమిటి? చర్మంతో స్పర్శ, నేత్రంతో రూపం, చెవితో శబ్దం, ముక్కుతో గంధం, నాలుకతో రసం. ఇవి కేవలం ఇంద్రియ జ్ఞానం. అందరికీ ఉన్నదే. మన సబ్జెక్టే మాట్లాడుతున్నాడు. ఇదే శబ్దము స్పర్శము రాగానే ఇదేదో మంది కాదనుకోవద్దు. ఇదంతా మన గొడవ. వీటిని ఇంద్రియ జ్ఞానం అంటారు. వీటి ద్వారా మనం పెంచుకున్నది విషయ జ్ఞానం అంట. ఇది ఎలా ఉంటుందంటే ఇది నాకు చాలా ఇష్టమైనది, ఇది నాది, ఇది నాకు కష్టమైనది, ఇది నాది కాదు అని ఏర్పడుతుందట. కానీ రెండిట్లో కామన్గా ఉంది నాదే. నాది అంటే నాకు ఇష్టమైనది, నాకు ఇష్టమైనది కాదు అనేది కూడా నాకు అనే దాంట్లో కామనే కదా. కనుక మమ అనేది రెండు విధములుగా ఉన్నది. ఇష్టమైన దాని యందు రాగము, ఇష్టం కాని దాని యందు ద్వేషం. కనుక రాగద్వేషాలైన రెండు రూపాలతో ఉన్నది ఒకే మమకారం. కనుకనే ఇంద్రియ జ్ఞానంతో విషయ జ్ఞానం ఏర్పడుతుంది. దానివల్ల ఇది నా ఇల్లు, ఇది నా రాజ్యం, ఇది నా భార్య అని ఈ బుద్ధి చేత పరికల్పింపబడినటువంటి విషయ జ్ఞానం ఉందో ఏదైతే ఉందో రెండవది. ఈ రెండు రకాల జ్ఞానము అందరికీ సమానమే. మీకు నాకే అని కాదు, అందరికీ. పైగా మానవుడు అనుకుంటాడు ఇతర జంతువుల కంటే నేను చాలా గొప్పవాణ్ణి అని. ఏమిటి నీ గొప్ప? ఆలోచించుకో. నీకంటే ఇంద్రియ జ్ఞానాలు గొప్పగా ఉన్న జంతువులు చాలా ఉన్నాయి కాదా? చూడు. దివాంధా ప్రాణిన కేచిద్ రాత్రావంధాస్తథాపరే కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్య దృష్టయ. కొన్ని జంతువులు పగలని చూడగలవు, కొన్ని జంతువులు పగలని చూడలేవు. కొన్ని జంతువులు రాత్రిని చూడగలవు, కొన్ని జంతువులు రాత్రిని చూడలేవు. మనకు రాత్రి అయితే దీప సహాయం లేనిది ఏ వస్తువుని చూడలేం. ఏ దీపము అక్కర్లేకుండా కటిక చీకట్లో కూడా వస్తువుని పోల్చుకోగలవు, గొడ్ల గోబులు మొదలైనవి. అప్పుడు అవి గొప్పవి మనకంటే. పగటిపూట వాటికంటే మనం గొప్పవాళ్ళం. అంటే కాలభేదం బట్టి ఒకరొకప్పుడు గొప్పవాళ్ళు అయిపోయారు. కనుక ఈ జ్ఞానం ఇలా ఉన్నది. అంతేకాదు రాబోయే వర్షాన్ని గాడిదలు చెప్తాయట. తెలుసా? మనం గాడిద అని తిడుతూ ఉంటాం, కానీ గాడిద జ్ఞానం గాడిద్ది. అందుకే పూర్వం రజకులు గాడిదలను పెంచేవారు. ఏ కారణం చేత అంటే మనం రేవుకి వెళ్ళొచ్చో లేదో గాడి ద్వారా తెలుసుకునేవాళ్ళట.
రాబోయే వర్షానికి తగ్గట్టుగా వాటి శరీరంలో మార్పులు వస్తాయిట. కనుకనే ఏమిటయ్యా ఇంద్రియ జ్ఞానమే గొప్పది అనుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఇంద్రియ జ్ఞానం ఉన్నది, కాబట్టి దాంతోనే గొప్పని చెప్పడానికి లేదు అని మనం అంటూ ఉంటాం. జన్మలన్నిట్లోకి మానవ జన్మ చాలా గొప్పది అని రాస్తూ ఉంటాం, కానీ ఇది రాసింది మళ్ళీ మానవుడే. మరొకటి ఏమైనా వచ్చి మానవ జన్మ గొప్పదని రాస్తే చాలా సంతోషం, కానీ అలా లేదుగా. రాసే శక్తి ఉంటే వరాహం కూడా రాస్తుంది. ఏమని? వరాహ జన్మ ఏవ శ్రేష్ఠ అని. ఏం చేస్తాం మనం? కనుక ఎవరి గొప్పతనం దానిది ఉంటూ ఉంటుంది. ఎవ్వడు కూడా నాది తక్కువని ఎవడు అనుకోడు, ఎక్కువని అనుకున్నవాడు కూడా వాడి ఎక్కువ అనుకుంటూ ఉంటాడు. ఇది చిత్రం. ఇలాంటి ఒక సైకలాజికల్ అనలైజేషన్ అనేది ఏదైతే ఉన్నదో అది మన పురాణాలు చేసినంతగా ఇంకేవి చెయ్యలేదు. మొత్తం మనస్సుని కాచి వడబూసేశారండి మన వాళ్ళు. అందుకు జ్ఞానినో మనజా సత్యం కిన్నుతేన కేవలం. అయితే మనుషులు మాత్రమే జ్ఞానవంతులనే మాట ఒక విధంగా నిజమే. ఎందువల్ల నిజమంటే ఈ జంతువుల కంటే వీడు ఏదైనా అధికంగా సాధించగలిగితే అది నిజం, సాధించగలిగే అవకాశం కూడా వీడికున్నది, అది ఒప్పుకుంటాం. ఎందుకంటే జీవుడంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, వీటి గురించి ఆలోచించే అవకాశం మానవ మేధకు మాత్రమే ఉన్నది. అది తప్ప ఇంకే ఎంత బాగా సుఖపడగలం అని మాత్రమే ఆలోచిస్తుంటే వాడు కూడా పశువే. కనుక మనం ఏ స్థాయిలో ఆలోచించాలో చూడండి. మనమేమిటి, ప్రపంచమేమిటి, పరమేశ్వరుడు ఏమిటి, ఈ మూడింటి గురించి ఆలోచిస్తేనే దానికి మతమనో ఆధ్యాత్మికతోనే పేరు పెట్టుకుంటాం. కానీ మతం అంటే ఏమిటి అనగానే రమణ మహర్షుల వారి యొక్క నిర్వచనం జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడింటి గురించి చర్చ చేయాలి. అది చేయని వాళ్ళందరూ పశువులే. కనుకనే కేవలం ఇంద్రియ జ్ఞానం, విషయ జ్ఞానమే మీరు జ్ఞానం అనుకుంటున్నారా? అది అందరికీ సమానమే కదా. మరి గొప్పతనం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు పిల్లల కోసం తపన పడ్డాం, ఇంత చేసాం, పిల్లలు పట్టించుకోలేదని అంటున్నారు. పిల్లల కోసం తాపత్రయపడ్డాం, పిల్లల కోసం కూడవెయ్యడం ఇదేదో గొప్ప జ్ఞానమని మీరు అనుకుంటున్నారా? అటు చూడండి, అది కూడా ఆ పనే చేస్తుందని చూపించట పక్కన. ఎగ్జాంపుల్ చెప్పడం కాదు, చూపిస్తున్నాడు. ఏమిటంటే జ్ఞానేపిసిత పశ్యైతాన్ పతంగా చావచంచుషు కణమోక్ష ధృతాన్మోహాత్ పీడ్యమానానపిక్షుధా. చూడు, అక్కడ పక్షి, తల్లి పక్షి ఆ పిల్ల పక్షి నోట్లో ఆహారం పెడుతుంది. నువ్వు చేసింది అంతకంటే ఎక్కువ చెప్పు. ఒక పక్షిగాడు, ఒక పశువుగాడు ఏం చేశాడు అదే చేసావు. అది ఎలాగైతే పిల్లల్ని పోషిస్తూ పెంచుతూ గుట్లో ఉందో అదే నువ్వు చేసావు. పైగా పీడ్యమానానపిక్షుధ, తాను కష్టపడి తెచ్చుకున్న ఆహారం కాస్త పిల్లకిస్తుంది. తాను తిన్నా తినకున్నా పర్వాలేదు అనుకుని చేస్తుంది. ఇదేగా అందరూ చేస్తున్నారు. ఓ మనుజవ్యాఘ్ర సంబోధన. ఓ మానవశ్రేష్ఠ, మానవులు అయిన మీరు జంతువులు చేస్తున్నది ఏమిటి? పైగా పిల్లల్ని పెంచేటప్పుడు లోభాత్ ప్రత్యుపకారాయ, అదొకటి. వాటికి లేనిది మనకున్న ప్లస్ ఏమిటంటే లోభాత్ ప్రత్యుపకారాయ, లోభము చేత మనం ఇంత పెంచింది వాళ్ళు నాకు చెయ్యరా అనేటువంటి ఒక భావంతో కూడా చేస్తాం మనం. ఇదంతా చూస్తూ ఉంటే మీరు మానవులు మాత్రమే కాకుండా సమస్త జంతుజాలము కూడా ఒకే దాంట్లో తిరుగుతోంది. ఇది ఆలోచించవలసిన సబ్జెక్టు. అందరూ ఒకే దాంట్లో తిరుగుతున్నారు. కనుక మనకు మాత్రమే జ్ఞానం ఉన్న మానవులకు మాత్రమే అని కాదు, అందరికీ ఇదే గోల. పశుపక్షాదులు మొదలుకొని మానవుల వరకు అందరూ ఒకే ఒక గుంటలో ఉన్నారు. ఏమిటా గుంట అంటే మమతావర్తే మోహగర్తే అన్నాడు ఇక్కడ. మమత అనే సుడితో మోహం అనేటువంటి గుంటలో లోతైన ఒక భాగం, గర్తం, దానిలో నిపాతితాహ పడి ఉన్నారు. మమతావర్తే మోహగర్తే నిపాతితాహ, అందరూ పడున్నారు. ఎవరి వల్ల? అదే కదా వీళ్ళ అసలు ప్రశ్న. ఎంత తెలిసినా ఎందుకు అంటే అది ఆలోచించు. అదొక శక్తి అయ్యా. ఆ శక్తిని మీరెవరూ కూడా అతిక్రమించలేరు. ఆ శక్తే మహామాయా ప్రభావేణ. మహామాయ యొక్క ప్రభావము ఇక్కడ మహామాయ అనే విషయం మనకి చూపిస్తున్నారు. ఈ మహామాయ యొక్క ప్రభావం చేత ప్రతివారు ఈ మోహమయమైన మమతామయమైన గర్తమునందు, గర్తం అంటే గొయ్యి, ఇంకా అర్థం చెప్పాలంటే గోతి లోపల పడిపోయినటువంటి వాడు అందులోనే పుట్టి అందులోనే పడి అందులోనే పెరుగుతూ అందులోనే పోయి మళ్ళీ అందులోనే పుట్టి అందులోనే పెరుగుతూ పోయేవాడికి ఈ గోతికి పైన మరొకటుందని తెలియదు కనుక గొయ్యే సమస్తం అనుకుంటూ ఉంటాడు. అలాగా ఈ మమతావర్త మోహ గర్తంలో తిప్పుతున్న మహామాయ. అయితే ఈ మహామాయని నిందిస్తామా ఇలా తిప్పుతోందని? పైకి ఇప్పుడు ఒకటి తెలిసింది, మన బాధ ఆ మహామాయ వల్ల వచ్చిందని ఆవిడ మీద తోసివచ్చు. కానీ నేను అలా చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి. సంసార స్థితి కారిణ, సంసార స్థితికి హేతువైన మహామాయ చేత మాత్రమే ఇది జరుగుతుంది.
అంటే ఆవిడ ఉండాలి. ఆవిడ లేకపోతే సంసారం యొక్క స్థితి లేదు. సంసారం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సంసారం అంటే ఈ ప్రపంచం, ఇంకోటి కాదు. ప్రపంచం ఒకటి, జీవితం, ఈ రెండిటికి సంసారం అనేది. సమ్యక్ సరతీతి సంసార, నిరంతరం ప్రవహించే లక్షణం కలిగింది. ఇది ఒక జగత్ ఒకటి, రెండవది జనన మరణ పరంపర, ఈ రెండిటికి సంసారం అనేది. ఈ సంసారం నిలబెట్టడం కోసం ఆ మహామాయ పనిచేస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళని కూడా ఆవిడ తిప్పి దీనిలో పడేయగలదు. ఆవిడకు ఉందని తెలుసుకో, అంతేగాని నీవేదో తెలివైన వాడు అనుకుని మోహాన్ని జయిస్తాను అనుకున్నా జయించలేవు ఇక్కడ. ఎందుకంటే ఆ మోహాన్ని నడుపుతున్న ఒక శక్తి ఆవిడ ఉన్నది, ఆవిడ మహామాయ. ఇది మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. ఇహలోకంలో నువ్వు సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా సుఖదుఖాలకు అతీతమైన స్థితికి చేరాలి అన్నా ఈవిడిని అర్థం చేసుకోకపోతే నువ్వేమీ చేయలేవు సుమా. అందుకు మహామాయ ఇక్కడ ప్రస్తావన చూపిస్తున్నాడు. పైగా ఆ మహామాయ లేకపోతే సంసారం నడవదయ్యా. దీనికే మోహస్వరూపుణని కూడా పేరున్నది. అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుశమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం. చదువుతున్నారా లేదా లలితా శాస్త్రంలో? ఎవరు అశేష జనమోహిని? అశేష జనమోహిని. అశేష అంటే మొత్తముగా జనులను అనగా జంతువులను అనగా సమస్త జీవులను మోహింపజేసి ఆవిడ మహామయ. అశేష జనమోహినీం ఆవిడ. అయితే ఆవిడ ఎందుకంటే అంత పని చేయాలంటే మరి ప్రపంచం నడపద్దు, సంసార స్థితి కారిన. సరిగ్గా ఈ శ్లోకం చెప్తుంటే మహాభారతంలో ఒక అంశం మనకు గుర్తొస్తుంది. భీష్ముడు వారు అంపశయ్య మీద ఉన్నారు, కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాడు. ఏ కృష్ణుని అంటే ద్వారకలో ఉన్నవాడో, హస్తంలో ఉన్నవాడో, వైకుంఠంలో ఉన్నవాడో కాదుట, విశ్వమంతా వ్యాపించి నడిపిస్తున్న కృష్ణుని ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానిస్తూ ఒక మాట అంటాడు, సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. సర్గస్య రక్షణార్థాయ, సర్గము అంటే ఈ జగత్ సృష్టిని రక్షించడం కోసం మోహస్వరూపంతో ఉన్న విష్ణువుకి నమస్కారం అన్నాడు. అంటే మోహన్ని కూడా విష్ణువు అనుకోండి, అది విష్ణుమాయ అయిపోయింది. అందుకే దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా, అక్కడ వచ్చింది మళ్ళీ మాయా శబ్దం. అందుకు ఆయన యొక్క దివ్యమైన మాయ, అది ఎవరిది? మమ అన్నాడు ఆయన. ఆయన యొక్క మాయ అది, ఆయన యొక్క మాయను కానీ దండం పెట్టాల్సిందే. కానీ ఆయన యొక్క విచిత్ర కార్యకరీ శక్తి అయినటువంటి ఆ మహామాయతో నడుస్తున్నది ప్రపంచమంతా. అంటే ఇప్పుడు మోహం మంచిదా చెడ్డదా? సంసారం చాలా మంచిదండి, లేకపోతే ప్రపంచం నడుస్తుందా? అది ఎలాగో అంటే, ఒక తల్లికి పిల్లాడు పుట్టాడు. ఇది ఆలోచించండి ఎంత మంచి భావమో. తల్లికి పిల్లాడు పుట్టేటప్పటికల్లా అంతవరకు ఆమె కేవలం స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తి తల్లి అయిన దగ్గర నుంచి మనస్సు మారిపోతుందండి. ఆమె ప్రపంచమంతా పిల్లాడే. నిన్న మొన్నటి వరకు అసలు ఆ విచారమే లేదు, ఇప్పుడు తయారైంది కొత్తగా. పైగా ఎవరైనా మీ అమ్మాయి అంటే ఒక్కసారి ఆనందం, అబ్బాయి అంటే మరో ఆనందం, ఇలాంటి పారవశ్య భావాలు. పైగా ఇదివరకు ఆమె కన్యగా ఉన్నప్పుడు, తల్లి కానప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు మలమూత్రాల మధ్యలో ఉంటే చూసి విసుక్కునేది. ఇప్పుడా తాను భోజనం చేస్తున్న సమయంలో కూడా పిల్లాడు మలమూత్ర విసర్జనగానే అందరూ అసహించుకుంటారు, కానీ వెళ్ళి బాగు చేసి ఏమాత్రం అసహ్యం లేకుండా చేస్తుంది. మొన్నటి వరకు లేని ఆ లక్షణం ఆవిడ ఎలా వచ్చింది అంటే, ఒకవేళ ఆవిడకి అది లేదనుకోండి, లేకపోతే ఎలా ఉంటుంది? పిల్లాడు పుట్టిన వెంటనే అమ్మా నీకు అబ్బాయి పుట్టాడమ్మా అంటే, ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి, ఎవరికెవరు ఏమవుతారు, ఆ జీవుడి వేరు ఈ జీవుడి వేరు అని ఆ తల్లి అనుకుంటే పిల్లాడు బతికే అవుతుంది. అలాగే ఆ తండ్రి అనుకుంటే వీడే నా కొడుకు అని వీడినే పోషించడం ఎందుకు అని వాడు అనుకుంటే పిల్లాడు బతుకుతాడా? కనుకనే ఈ పిల్లాడు బతికి కట్టడం కోసం అక్కడ వీడు నా అబ్బాయి అని మోహం రూపంలో అమ్మవారు అక్కడ పనిచేశారు. అని అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నన్ను నా కొడుకు అని చేరదీసే ప్రేమ మా అమ్మలో ఉంచిన జగన్మాతకు నమస్కారం చేసుకోవాలి. ఆలోచించండి, ఇలాగా సృష్టిలో అది లేకపోతే ఎలా వస్తుంది? మమత్వం అనేది నాది అని లేకపోతే ఎవరెవరిని ఆదరించగలరు, ఎవరెవరిని ప్రేమించగలరు? ప్రపంచం ఎలా నడుస్తుంది, జగత్ ఎలా నడుస్తుంది? ఎందుకంటే జగత్తులో జీవులకి వారి కర్మానుభవాలు వారికి ఉంటాయి. ఒక బీజం రెడీగా ఉంది చెట్టై పండడానికి, ఆ బీజాన్ని పండించాల్సిన బాధ్యత ఒకటి ఉంది రైతుది. కనుక సిద్ధంగా ఉన్న బీజాలను పండిస్తాడు రైతు. ఆ బీజం బట్టి అది మామిడి చెట్టు అవ్వచ్చు, జామి చెట్టు అవ్వచ్చు. అంతే, వర్షం కురుస్తుంది, మామిడి చెట్టు వస్తుంది, జామి చెట్టు వస్తుంది. కానీ ఒకే వర్షం కురిసింది, ఒకే చెట్టు తేవచ్చుగా 2 చెట్లు తెచ్చిందని వర్షాన్ని అంటారా? వర్షం లేకపోతే ఏ చెట్టు లేదు, కానీ వర్షం వల్లే చెట్లు వచ్చాయా? అలాగే ఈ తల్లి కూడా వారి వారి కర్మలకు అనుగుణంగా కొందరిని మమత్వంలో తిప్పి ప్రపంచంలో నడిపిస్తుంది, కొందరిని ఈవిడే బయటకు తీసిపెట్టేస్తుంది. కనుకనే మోహంలో తిప్పేది ఈ తల్లే, మోహం నుంచి బయట పడేసేది ఈ తల్లి. ఇది రహస్యం.
నిజంగా దేవీ మహాత్మ్యం ఒక్కటి చాలు బ్రతుక్కి బాగా ఆలోచిస్తే. ఆలోచించి ఏం చెయ్యాలి అంటే దీనికి పరిష్కారం, సమస్య, విశ్లేషణ అన్నీ చెప్పాడు. ప్రాబ్లం, సొల్యూషన్ రెండూ చెప్పాడు ఇక్కడ. దాని యొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకున్నాడు ఇక్కడ. నీ యొక్క ఆలోచనల అతీతమైన ఒక శక్తి ఏదో నడుపుతుంది, అది ఇక్కడ హేతువు. ఆవిడ పేరే మహామాయ. ఈ మహామాయ తన్నాత్ర విస్మయ కార్యో యోగ నిద్ర జగత్పతే. అది జగత్పతికి యోగ నిద్ర రూపంలో ఉంటుంది సుమా మహామాయ. ఆమె చేతనే మహామాయ హరేశ్చైతత్తయా సమ్మోహ్యతే జగత్. ఆవిడ చేతనే జగత్తంతా మోహింపబడింది సుమా అంటూ, నేను జ్ఞానిని, ఎలాగైనా మాయను జయిస్తాను అని మర్థం వేసి కూర్చుంటే వాణ్ణి కూడా లాక్కొచ్చి తగిలిస్తుంది మోహన్లో, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఇది మంత్రం, ప్రతిదీ మంత్రమే కానీ దేనికదే మంత్రం. ఇది పారాయణ చేసుకోదగ్గ శ్లోకం. ఇది జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస్సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఇక్కడ చెప్తున్నది జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల యొక్క చిత్తాన్ని కూడా బలాత్తు ఆకృష్య, తన బలంతో లాగుతోందిట. ఆమెకున్న మా బలం ఇంకెవరికీ లేదండి, మోహానికున్న బలం దేనికి లేదు. ఆ బలంతో ప్రపంచం తిప్పుతోంది ఆవిడ, లేకపోతే జగత్తు నడవదు. అందుకు బలాత్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఆ మహామాయ బలంగా లాగి జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానుల చిత్తాన్ని కూడా లాగుతోంది. ఎవరు? దేవి, భగవతి, మహామాయ. మూడు చెప్పారు ఇక్కడ. ఆవిడే దేవి, ఆవిడే భగవతి, ఆవిడే మహామాయ. భగవతి అనే మాట ఇక్కడ వచ్చింది చూడండి. అమ్మ పేరు భగవతి, ఆవిడ భగవతి కదా భాగవతం, దేవి భాగవతం అన్నారు. పుంలింగంలో భగవాన్, స్త్రీలింగంలో భగవతి అండి. భగవతి అనే మాట ఎందుకన్నారు? దీనికి దేవీ భాగవతం ఇచ్చే నిర్వచనం, ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామా గతిం గతిం అవిద్యా విద్యయోస్తత్వం వేత్తి ఇత్తి భగవత్యశౌ. భగవతి శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఇక్కడ ప్రధానమైన అర్థం చెప్పుకుందాం. ఎందుకు భగవతి అన్నారు? 6 ఆవిడికే తెలుసుట. 6 మీలో ఎవరికైనా, నాకు కానీ ఎవరికైనా తెలిస్తే మనం చెప్పుకోవచ్చు. ఈ 6 ఆవిడికి తప్ప ఇంకొకరికి తెలియదు అని మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఉత్పత్తి ప్రళయం, ఆగతి గతి, విద్య అవిద్య, 3 జంటలు 6. ఈ 6 ఎవరి అధీనములో ఉన్నాయో వారు భగవతి. అది స్త్రీలింగంలో భగవతి, పుంలింగంలో భగవాన్. కానీ నిజానికి చెప్పాలంటే అది పరమేశ్వర, అది పరమేశ్వరి అనండి, పరమేశ్వరుడు అనండి. స్త్రీ పుంభాదాలు మారాయి తప్ప పని మాత్రం మారలేదు. 6 తెలిసిన వాడే భగవతి. ఏమిటో చూడండి, ఉత్పత్తి ప్రళయం. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం అన్నిటి యొక్క ఉత్పత్తి ఏమిటి, ప్రళయం ఏమిటి, ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో తర్వాత చూద్దాం. మనెవరికి తెలియదని తెలిసింది కదా. ఉత్పత్తి ప్రళయాలు ఎవ్వడికి తెలియవు. ఇక రెండవది, ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయములతో పాటు రకరకాల జీవులు ఉన్నారు. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు అందరూ జీవులే. దేవతలు కూడా జీవులే, గంధర్వ యక్షులు వీళ్ళందరూ జీవులే. ఈ జీవులందరి యొక్క ఆగతి గతి, రాక పోక ఎవడి చేతిలో ఉన్నాయి? సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయాలు మన చేతిలో లేవు, సరే. జీవుల యొక్క రాకపోకల చేతులు మనలో ఉన్నాయా? అందరు జీవులొద్దు, మన రాకపోక మన చేతిలో ఉందా చెప్పండి? అది కూడా మన చేతిలో లేదు. కానీ జీవుల రాకపోకలు ఎవరి చేతిలో ఉన్నాయి ప్రశ్న. అప్పుడే 4 అయిపోయాయి, 2 జంటలు. 3 విద్య అవిద్య. అందుకే ఒక నామానికి అర్థం అలా ఆలోచిస్తూ ఉంటే అది జ్ఞానాల్లోకి లాక్కుపోతుందండి మనల్ని. అందుకే ఆలోచించాలి, విచారణ చేయాలి. విని లాభమే ఉంది. మనది ప్రచార ధర్మం కాదు, విచార ధర్మం, ఆచార ధర్మం. అందుకే ఆచార విచారాలు కావాలి. ఆచార విచారాల కోసం ప్రచారం జరగాలండి. కనుక నువ్వు ఆచరించడం కోసం, విచారించడం కోసం పనికిరానప్పుడు ఇంకెందుకండి? ఒకరితో మాట్లాడుతూ చెప్తే ఇది నేను విన్నానులేండి, నాకు తెలుసండి అన్నాడు. అదా ఇక్కడ? అంటే నీకు తెలుసండి అంటే అయిపోయిందా? నీకు తెలిసిన విషయం ఎప్పుడు తెలిసింది? మళ్ళీ ఇప్పుడు చెప్తే తెలిసింది. మధ్యలో ఎప్పుడైనా విచారణ చేసావా, ఆచరించావా? కనుక ఆధ్యాత్మిక తత్వం విని తెలుసుకోవలసిన విషయం కాదు, తెలిసి మననం చేయవలసిన విషయం, ఆచరించవలసిన విషయం. గుర్తుపెట్టుకోండి, అంతవరకు ప్రయోజనం లేదు. లేకపోతే ఎన్ని పురాణాలు వినలేదు, ఎన్ని ధర్మాలు వినలేదు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకుంది? ఆచార విచారాలు లేకపోవడం వల్ల. ఇది చాలా ప్రధాన అంశం కదా. అందుకు విచారించండి. ఇప్పుడు చివరి జంట చెప్తున్నారు, 3వ జంట ఏమిటి? విద్య అవిద్య. విద్య అవిద్య, ఇక్కడ ఈ సబ్జెక్టుకి దీనికి లింక్, అందుకు భగవతి పెట్టాడు ఇక్కడ. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే మూర్ఖత్వం అనుకోవద్దు. చాలామందికి అందుకే అవిద్య అంటే చాలా కోపం వస్తుంది. అవిద్య అనేది బ్రహ్మదేవుడి వరకు అందరికీ ఉన్నది.
అవిద్య అంటే ఏమిటో కాదు, ఇందాక మోహం అన్నారే అదే అవిద్య. ఎవరికైతే ఇంకా పక్వత రాలేదో, యోగ్యత రాలేదో వారిని తిప్పుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో. యోగ్యత వచ్చిన వాళ్ళని దీని నుంచి బయటపడేస్తూ ఉంటుంది. పక్వత రాని వాళ్ళని దీనిలో తిప్పెడుతుంది, అప్పుడు అవిద్య. పక్వత వచ్చిన వాళ్ళని దీని నుంచి బయటపెట్టేస్తుంది, అప్పుడు విద్య. అంటే విద్య అంటే మోక్షదాయిని, అవిద్య అంటే మోహదాయిని. అంతే. మోహము మోక్షము ఒక అక్షరం తేడా అంతే. మోహం క్షయమైతే మోక్షం అన్నాడు మహానుభావుడు, అంతే. ఇక్కడ ప్రారంభమే మోహంతో వచ్చింది చూడండి. చిట్ట చివరికి మోహం పోవాలి, అంతే. సరిగ్గా భగవద్గీత చదవండి. చిట్ట చివరికి అర్జునుడు బోల్డ్ అని డౌట్లు అడుగుతూనే ఉన్నాడు, కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు. కృష్ణుడు చెప్పడం ఎప్పుడు ఆపేశాడో తెలుసా? అర్జునుడు చిట్ట చివరికి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాక ఇంకా భగవద్గీత లేదు, అయిపోయింది. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవకు ముందు మాట ఏమిటి? నష్టో మోహ. కనుక అసలు సబ్జెక్టు మోహాన్ని క్షయం చేయడమే అసలు సబ్జెక్ట్ అండి. భగవద్గీత అయినా చండీ సప్తశతి అయినా ఉద్దేశం మాత్రం మోహనాశనమే. అజ్ఞానం నశింపజేయాలి. సరే, నశింపజేయాలనుకుంటే పోతుందా? ప్రేరేపిస్తూ ఉంటుంది, ఎంత చెప్పినా లాగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. యోగ్యత లేని వాళ్ళని దీనిలోనే అమ్మ తిప్పుతూ ఉంటుంది, యోగ్యత ఉన్న వాళ్ళని బయటపడేస్తుంటుంది. దీన్ని ఉద్దేశించే ఒక ఉపమానం ఒకటి చక్కటి ఉంది. నాకు తెలిసి ఈ వేదిక మీద ఎప్పుడు చెప్పలేదు, కానీ చాలా మంచి ఉపమానం, అందుకే ఇక్కడ వాళ్ళకి చెప్తున్నా. మనం గారెలు వేస్తుంటాం. ఎప్పుడైనా గారెలు వేయించినప్పుడు మంచి పెద్ద బాణలు ఒకటి తీసుకుని నూనె పోసి మరిగించి అందులో గారెలు వేస్తూ ఉంటాం, పిండి వేస్తూ ఉంటాం. అందులోంచి ఏ గారెలను బయట పెడతాం? వేగినవి. వేగనివి ఇంకా వేగిస్తూ ఉంటాం. వాటిని ఎప్పుడు బయట పెడతాం? పూర్తిగా వేగాక బయట పెడతాం. అవును కదా? ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి మహాభారతంలో చెప్పారు. నేను చెప్పలే గారెలు కథ. ఏదో ఇలాగ వేదాంతం చెప్తుంటే నిద్ర వస్తుందని మధ్యలో గారెలు కథ చెప్పాడండి అనద్దు. గారెలు కథ భారతంలో చెప్పారు, ఆ కథనే ఇక్కడ చెప్తున్నా. ఈ ప్రపంచమంతా పెద్ద బాణలిట. బాణలంటే మూకుడు. దాంట్లో మోహం అనేటువంటి నూనె పోసేట, అందులో జీవులనే గారెలు వేసేట. ఈ కాలం అనేటువంటి తెడ్డుతో గరిటితో కదుపుతూ ఉన్నట్ట. ఎవరు? ఈ భగవతి. అందులో ఎవరింకా వేగలేదో వాళ్ళని అందులోనే వేగించుతుందట, ఎవరు వేగారో వాళ్ళని బయటపడేస్తుందట. అందులోనే వేగిస్తే అవిద్య, బయట పెట్టేస్తే విద్య. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంతే సింపుల్. కనుక అవిద్య విద్య రెండు ఆవిడే. అది ఎందుకు వేగించింది? వాడు ఇంకా పచ్చిగా ఉన్నాడు కనుక, అంతే, ఇంకేం లేదు. అదేవిధంగా ఇక్కడ మనలో ఇంకా కర్మానుభవపు పచ్చి పోలేదు కనుక వేగిస్తుంది. కర్మక్షయమైందా మోక్షం ఇచ్చేస్తుంది. ఎప్పుడవుతుందో చెక్ చేసుకోవడానికి కాలం గరిట్లా పనికొచ్చింది. ఈ ప్రపంచంలో వార్త అంటే ఇదే అని చెప్తాడు మహాభారతంలో యక్షుడితో ధర్మరాజు చెప్పినమాట.